స్నాక్స్ టిఫిన్ కావాలి, మధ్యాహ్నం ఏమో లంచ్ కావాలి, మళ్ళీ 4 గంటలకు స్నాక్స్ కావాలి, నైట్ అయితే డిన్నర్ కావాలి, మీ శరీరానికి అయితే అన్నీ కావాలి. మరి ఆత్మకు ఆహారం ఏంటి చెప్పండి నాకు? వాక్యం. దేవుని వాక్యం చదవాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మీ ఆత్మ ఎలాగుంటుంది? అది శరీరం ఎప్పుడు బలహీనమైందే. ఈ శరీరానికి రోగాలు వస్తాయా రావా? జలుబులు వస్తాయా రావా? దగ్గులు వస్తున్నాయా రావట్లేదా? దగ్గలేక డొక్కలు నొప్పులు వస్తాయా అంటున్నారా లేదా? మరి అది పరిస్థితి. అంటే మీకు ఒంట్లో బాగట్లేదు, మీకు ఇబ్బందులు, మీకు అన్నీ జరుగుతున్నాయి, కానీ మీరు ఎవరికి లోబడరా? అమ్మా ఎంత స్వార్థమో చూడండి అసలు. అంటే అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకూడదు. దేవుని పిల్లలతోనే సహవాసం చేయాలి. ఒకవేళ మన దగ్గరికి అన్యుల పిల్లలు వచ్చారనుకో, వాళ్ళని ఎక్కడికి తీసుకురావాలి? దేవుని వద్దకి నడిపి